వెల్కమ్ టు మెట్రో న్యూస్. బేబీ కల్చరల్ ఆర్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డ్స్ 2025 బాలల కలల సంబరాలు హనుమకొండ నగరవాసుల్ని ఎంతగానో అలరించాయి. తెలంగాణలోని దాదాపు 18 జిల్లాలకు చెందిన 170 మంది చిన్నారులు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. నేరెళ్ల వేణుమాధవ్ కళాక్షేత్రంలో ఆడిటోరియంలో మనం ఇక్కడ ప్రాంగణంలో ఉన్నాము. జేబీ కల్చరల్ ఆర్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇవాళ చిన్నపిల్లలకి 14 నవంబర్ ప్రత్యేకించి బాల దినోత్సవ సందర్భంగా బాల కళాకారులను ప్రోత్సహించాలనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరిగింది జేబీ ఆర్ట్స్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను ప్రోత్సహిస్తూ బహుమతి ప్రదానం చేసినటువంటి మన నగరవాసులందరికీ చిరపరిచితులైనటువంటి గట్టు మహేష్ బాబు గారు, అలాగే నిమ్మల శ్రీనివాస్ గారు, తదితరులందరూ నిర్వాహకులందరూ ఉన్నారు. వారిని అడిగి ఈ కార్యక్రమం పాల్గొనడం వారికి ఎలా అనిపించింది, పిల్లల యొక్క విన్యాసాలు ఎలా ఉన్నాయి, వారి కళలు వాటి గురించి తెలపవలసిందిగా గట్టు మహేష్ గారిని కోరడం జరుగుతుంది. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. ఈ కార్యక్రమం ఎలా ఉంది? ఇంతమంది చిన్న అసలు నిజమైనటువంటి కార్యక్రమం అంటే అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ జడల శివ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయము. చిన్నారులు, వందలాది చిన్నారులని ఈరోజు ఒక నృత్య కళాకారులందరినీ కూడా ఒకటే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ కళా సంస్థ యొక్క గొప్పతనాన్ని మరియు నగరంలో ఉన్నటువంటి ఎంతో మంది ఫ్యూచర్ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి చూసిన వాళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు కూడా మేము కూడా ఆ డయాస్ మీద మళ్ళొకసారి ఇదే డయాస్లో మళ్ళీ మేము తీసుకోవాలా, ఇదే డయాస్లో మేము ఈ యొక్క గిఫ్ట్ని తీసుకోవాలనేటువంటి, బహుమతిని తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. చాలా మంది పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిజము 26 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడం అంటే ఇది నిజంగా కూడా ఎవరితో సాధ్యం కాదు. ఇది ఎంతో కష్టం, పైసలతో కూడినది కాకుండా కష్టంతో కూర్చుంటది. దాని తర్వాత మైండ్ కూడా ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ ఇంకా కూడా ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం ఉంది. మరి అలాంటి పరిస్థితులలో తమ్ముడు శివ గారు నిజంగా కూడా మైండ్ ఫ్యామిలీ, మా సోదరిమణి కూడా ఈరోజు బ్రహ్మాండ వారికి అందుబాటులో వండుకుంటూ మంచి కార్యక్రమాన్ని చేపట్టి రాబోయే కాలానికి కూడా వీరికి అన్ని విధాలు కూడా రాష్ట్రంలోనే మంచి గొప్ప పేరు రావాలని, మరి జేబీ కల్చరల్ అసోసియేషన్ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ మేము వీరికి ప్రత్యేకంగా ఇవాళ ఎంతమంది అయితే కళాకారులను పోషిస్తున్న వాళ్ళందరినీ, శ్యామ్ గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇలాంటి చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా, శాంతికృష్ణ గారు లాంటి వాళ్ళు చాలా మంది పాత మిత్రులలో కూడా చాలా మంది ఉండ్రి. మరి అలాంటి వారిని కూడా మేము ఒక రోజు ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ, పద్మజ గారిని కానివ్వండి, ఇట్లా కళాకారులు, వృత్తులు అందరినీ కూడా మేము ఒకసారి వాళ్ళందరినీ కూడా ఒక సన్మానించేటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎదుటి వాళ్ళ కోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఎదుటి వాళ్ళ కోసమే వీళ్ళు యొక్క కార్యక్రమాన్ని పిల్లల ఎదుగుదల కోసమే చేసిన తప్ప మేము అందరినీ కూర్చొని ఒక రోజు తప్పకుండా ఒక కార్యక్రమం చేయాలని ఇప్పుడే ఒక సంకల్పం కలిగింది. అది మీ ద్వారా తప్పకుండా నెరవేరుతుంది. మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ మీడియా మిత్రులందరికీ, మరియు వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, వచ్చినటువంటి మా మిత్రులు, పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది వారి యొక్క దీవెనలు ఇవ్వడానికి శ్రేయభిలాషులైనటువంటి డయాస్ మీద కూర్చున్నటువంటి వాళ్లకు, ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి శ్రేయభిలాషులందరికీ కూడా ఈ సందర్భంగా కార్తీక మాస దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి మహేష్ గారు. ఉత్సవాన్ని నిర్వహించినటువంటి జడల శివ గారు మనతో ఉన్నారు. క్లుప్తంగా సార్, ఇవాటి కార్యక్రమంలో ఎందరు విద్యార్థులు పాల్గొన్నారు, అలాగే ఎన్ని నృత్య కళాశాల అకాడమీ వాళ్ళు టీచర్స్ పాల్గొన్నారు? 33 జిల్లాల నుంచి 18 జిల్లాల నుంచి వచ్చారు. 170 మంది పాల్గొన్నారు. ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డు 2025 జేబీ కల్చరల్ ఆర్ట్ సొసైటీ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినారు. చాలా సంతోషం. మంది పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మనతో పాటు మహిళా నిర్వాహకులు పద్మజ గారు కూడా ఉన్నారు. వారిని కూడా ఒక 2 వాక్యాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మెట్రో టీవీకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని గత 25 సంవత్సరాలు, అంటే పోయిన సంవత్సరం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మనకి జేబీ కల్చరల్ నుండి మనకి జరిగాయి. ఇది 26వ సంవత్సరం ఇలా చేయడం అనేది చాలా సంతోషం. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ జేబీ కల్చరల్ నుండి ఎంతో మంది చిన్నారులను, కళాకారులను ముందుకు తీసుకొస్తూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గత 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మా పిల్లలు కూడా ఇప్పుడు దేశ విదేశాలలో మంచి
శాస్త్రీయ రంగంలో ఉంటూ విదేశాలలో కూడా డాన్స్ నేర్పిస్తున్నారు. ఈ వేదిక అనేది వరంగల్ జిల్లాలో మన ఓరుగల్లు గడ్డ మీద జేబీ కల్చరల్ అనేది ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక ఇది మన డయస్. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. అలాగే మనతో పాటుగా సామాజికవేత్త, వరంగల్ నగరవాసులందరికీ చిరపరిచితులైనటువంటి నిమ్మల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఇవాళ ప్రతి పేరెంట్స్ కూడా పిల్లల్ని వాళ్ళ కెరీర్ పరంగా వాళ్ళు విద్యలో ఎదగాలి, ఫారిన్కి వెళ్ళాలి, ఒక మంచి బెటర్ సెక్యూర్ లైఫ్ ఉండాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఈ విధంగా ఆలోచిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు అవలంబన వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఎట్లా ఉంది? ప్రత్యేకించి ఇలాంటి కార్యక్రమాల వల్ల పేరెంట్స్కి ఆ పిల్లలకు ఎలాంటి సంస్కారాన్ని అందించిన వాళ్ళు అవుతారని మీరు భావిస్తున్నారు? కళలకు నిలయమైన ఓరుగల్లు మహానగరంలో ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, కల్చరల్ అసోసియేషన్స్ ఉన్నాయి. కానీ జేబీ ఆర్ట్ కల్చరల్ అసోసియేషన్ జడల శివ గారు, తన సతీమణి హరిత గారు, వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళు ఒక ఎక్సైజ్ చేస్తారు. ఒక నెల నుండి ఈ ప్రోగ్రామ్ చేయడానికి నాతో సంప్రదింపులు అన్నా ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని. ఇది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జేబీ కల్చరల్ అసోసియేషన్లో దరిదాపు 170 మంది విద్యార్థులకు వారు ప్రదర్శనలు తిలకించి వారికి చాచా నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14th చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్, ఆ సందర్భంగా వాళ్ళందరికీ కూడా చిల్డ్రన్స్ అవార్డ్స్ ఇవ్వటం నిజంగా 3 గంటల నుండి కల్లుల పండుగగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఎనీహౌ, థ్యాంక్స్ వెరీ మచ్ టు థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. అందరికీ నమస్కారం అండి. మేము శ్రీ శివసాయి కూచిపూడి నృత్య కళాక్షేత్రం నుంచి మా పిల్లలు ఇవాళ కాకతీయ కళా ఉత్సవ వేదికలలో ప్రదర్శనలు ఇచ్చారు. మా పిల్లలు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు, ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. అదేవిధంగా మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి 15 ఏళ్ళ నుంచి హనుమకొండలో ఉందండి. ఈ కూచిపూడి కళ అనేది మా పిల్లల ద్వారా అంతటా ప్రదర్శించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం కల్పించే కళాకారులకు కానీ పెద్దలకు కానీ నా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు అన్నీ తెలియజేసుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ టీవీ వాళ్ళకు మీడియా తరపున చాలా ధన్యవాదాలు. నమస్తే, నా పేరు నిరోషా, వరంగల్ నుండి. నేను ఇక్కడికి పార్టిసిపేట్ చేయడం కోసం 20 మెంబర్స్ని ఈ ప్రోగ్రామ్కి తీసుకొని రావడం జరిగింది. నా ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి నిరోషా నాట్య కళా మందిరం. 70 మెంబర్స్తో నేను సమ్మర్లో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ విధంగా ఉన్నానంటే నా స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ సహకారం, అందరి సహకారంతోనే నేను ఇక్కడి వరకు రాగలిగాను. నా పేరు రాధిక, మా అమ్మాయి వేదజ్ఞారెడ్డి మేడం శ్రీ శివసాయి కూచిపూడి నృత్యం దేవులపల్లి శ్రీ విద్య గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. న్యూలీ జాయిన్డ్ తను, కానీ చాలా బాగా స్టెప్స్ కానీ ఎక్స్ప్రెషన్స్తో నేర్పిస్తూ అన్ని ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ మేము తక్కువ అవకాశాలే యూజ్ చేసుకుంటున్నాము. అందరూ చాలా సెంటర్స్లో ఎంతోమంది పిల్లలకి మేడం విద్యను అందించి చాలా బాగా కృషి చేస్తున్నారు. సో ఇలాంటి కళాకారులని అందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను గత 2 సంవత్సరాలుగా శ్రీ శివసాయి కూచిపూడి నృత్య బృందం నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. నేను చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. మా మేడం మాకు చాలా బాగా చెప్తుంది. ధన్యవాదాలు.
లక్ష్మీ సుధా మాట్లాడుతున్నాను. మా గురువుగారి పేరు నిరోష. నేను చిన్నప్పటి నుండి కూచిపూడి నేర్చుకుంటున్నాను తన దగ్గరే. నేను చాలా ఛాన్సెస్ వచ్చాయి నాకు డ్యాన్స్లో. హైదరాబాద్, వరంగల్, ఐలోన్ ఇలా చాలా ఛాన్సెస్ వచ్చాయి. చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. అన్నిటికీ మేము మా గురువుగారికి థ్యాంక్స్ చెప్తున్నాం. నా పేరు శరణ్య. మేము వరంగల్ నుంచి రావడం జరిగింది. ఇక్కడికి నిరోష నాట్య మండలం ఇన్స్టిట్యూట్ నుండి రావడం జరిగింది. మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు పర్ఫార్మెన్స్ చేస్తున్నాము. నాది బీటెక్ అయిపోయింది. నేను గ్రూప్స్ ఆస్పిరెంట్ని. అయినప్పటికీ నాట్యం అంటే ఇంట్రెస్ట్తో రావడం జరిగింది. 6 months నుంచి నేర్చుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు కీర్తన. మాది వరంగల్. నిరోష నాట్య మందిర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను. నేను చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఇవన్నిటికీ కారణం మా గురువు గారే. చాలా ప్రోగ్రామ్స్ చేశాను. చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇవన్నిటికీ కారణం మా గురువు గారు, మా పేరెంట్స్. మా గురువు గారికి ధన్యవాదాలు. ఇవాళ మేము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేది ప్రణవాలయం భరత వేదమోన గణనాయక. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। सप्त स्वरामृत ज्ञान प्रदाय गुरवे नमः। स्वरनन्दित श्रुति तत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। అంటే అందరు పేరెంట్స్ కూడా పిల్లల కెరీర్ గురించి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కానీ కల్చర్ గురించి మీరు పేరెంట్ గా వాళ్ళకి ఎందుకు నేర్పాలనుకుంటున్నారు? అది కంపల్సరీ పార్ట్ అండ్ పార్సల్ అవ్వాలి లైఫ్లో. ఓన్లీ ఎన్ఐటి, ఐఐటీలు అని చెప్పి, నీట్ అని చెప్పి పిల్లల్ని బాగా స్ట్రెస్ఫుల్గా చేసి ఏ యాక్టివిటీ లేకుండా బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఓన్లీ ఆ దృష్టితోనే మేము మాత్రం ఈ డ్యాన్స్ అకాడమీకి పంపించడం జరిగింది. జస్ట్ ఫర్ మోటివేషనల్ అండ్ స్టేజ్ ఫియర్ కూడా పోతుంది పిల్లల్లో. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఓన్లీ స్టడీసే కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని ఈ ఛాన్స్ తీసుకున్నాం మేము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि। राजसेव्यमान पावनाङ्घ्रि पङ्कजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। भानुकोटिभास्वनं भवाभितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్నో హంసానందం.
సాగర సంగమమే ఒక యోగం నిరిసని రమగ గరమగరిసని నిరిసని రమగ మదని సరే సగారి మగర మగ మదని సాని దని మరగ మరిగ సాగర సంగమమే ఒక యోగం చారజలధులే క్షీరములాయే ఆమధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అందియలే మృగ అణు అణువున నాదం నటరాజపాదాన కలవాల్సన నయనాభిషేకాన తరించన రాజపాదాన కలవాల్సన నయనాభిషేకాన తరించన సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగానా జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం